సువార్త ప్రకటించని ఎడల నాకు ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. సామెతలు 8 అధ్యాయము 17 వాక్యాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు సామెతలు 8 అధ్యాయము 17 వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. నన్ను ప్రేమించు వారిని ప్రభు అంటున్న మాట నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభువు ఈ యొక్క నూతన మాసములో మనతో మాట్లాడుచున్నాడు. ఈ మొదటిగా ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? కోరిక కలిగి ఉన్నాడు. ఏమి కోరిక ఆయన కలిగి ఉన్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన పాద సన్నిధికి వచ్చిన నీతో, దూర ప్రాంతము నుండి ఈ విలువైన మాటలు ఇంటూ ఉన్నవారితో, ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావా అంటే నీ సమాధానము ఏమిటి? మీరు ఒకే పదం చెప్పేస్తారు. అదేంటంటే ప్రేమిస్తున్నాను. ఏమంటారమ్మా? ప్రేమిస్తున్నాను అనేస్తారు. అయితే బైబిల్ అడుగుతుంది, క్రియ కావాలి. ఏం కావాలి? క్రియారూపములో దానిని నీవు చూపించాలి. ఆ మాట ఒక్కొక్కటిగా మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. తదుపరి, నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను కనుగొందురు. నన్ను అమ్మా అక్కడ అంగట్లో అమ్ముతారు, అది తెచ్చుకుంటే చక్క మొత్తం వేసే వచ్చిపోయింది. పాస్టర్ మన ఒకటి తెచ్చి వచ్చుగా, చేతులు ఒప్పుకుంటూ రాకపోతే. ఎక్కడున్నాం మనం? ఏ సమయం ఇది? దేవునికి స్తోత్రం. దాసన్న గారు ఒక ఊరు వెళ్తే అక్కడ వాళ్ళు పేర్లు చూసుకుంటున్నారంట. ఏం చూసుకుంటున్నారమ్మా? వాక్యం వింటున్నారు, కానీ వాక్యం వెంట ఖాళీ లేకుండా ఏం చూసుకుంటున్నారు? అట్లుంది నీ పరిస్థితి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఎవరైతే జాగ్రత్తగా ఎతుకుతారో, ఆ మాట ఒకసారి చదువుకుందాం. నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను కనుగొందురు. అందరూ కనుగొనలేరు. బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చిన వాళ్ళందరూ కనుగొనలేరు. ఎవరైతే జాగ్రత్తగా ఎతుకుతారో వారు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు నీవు దేవుణ్ణి కనుగొనలేకపోవటానికి కారణము, అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటావు, కానీ దేవునిని ఎతికే విషయములో జాగ్రత్త లేకపోవటమేమో. ఇంకా నువ్వు కనుగొనలేకపోవటం, ఇంకా నీవు కనుగొనలేకపోవటానికి బలమైన కారణము. ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమిస్తే లాభమేమిటి? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రేమించినట్లయితే నీ జీవితంలో ఏమి కలుగుతుంది, ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని మనం బైబిల్లో ఒకసారి ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తునే ప్రేమిస్తే లాభమా నష్టమా? లాభమా నష్టమా? ప్రేమించిన వారు ఎలా ఉంటారు, వారి జీవితాలు ఏ విధముగా మార్చబడతాయి అని చూస్తే, లేక ఒక వ్యక్తికి వృద్ధాప్యమందు ఒక బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక బిడ్డ పుట్టింటే ఆ బిడ్డను బాగా ఇష్టపడుతూ ఉన్నాడు, ఆ బిడ్డను బాగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు, ఆ బిడ్డను ఎత్తుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ బిడ్డే ఆ వ్యక్తికి సర్వస్వమైనట్లు కనిపిస్తుంది. అప్పుడు రాత్రి ప్రభు అంటున్నాడు, అబ్రహామా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. ఏమంటున్నాడు? నిన్నే ప్రేమిస్తున్నా. ప్రేమించేద యేసు రాజా, ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా ప్రాణమునంత వరకు, నీ మట్టిలో పెరే వరకు. ప్రేమిస్తున్నానయ్యా. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఉన్న ఒక్క ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి ఇచ్చే. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో, కుమారుణ్ణి ప్రేమిస్తున్నావో, ఆస్తినే ప్రేమిస్తున్నావో, ధనధాన్యాలనే ప్రేమిస్తున్నావో అర్థమైపోద్ది. తీసుకొచ్చి నాకు ఇచ్చేయన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క సమయంలో బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బయటపడదామా? ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క సమయంలో బయటకు వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సంఘాన్ని ప్రేమించే వారిని బాగా కనిపెట్టేస్తాను. ఏం చేస్తానమ్మా? కనిపెడతాను. కొందరు వస్తారు వెళ్తారు, ప్రేమ ఉండదు. వస్తారు వెళ్తారు, ప్రేమ ఉండదు. కొందరు సంఘాన్ని ప్రేమిస్తారండి. ఎవరిని ప్రేమిస్తారమ్మా? సంఘాన్ని ప్రేమిస్తారు. నేను వాళ్ళని గమనిస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం సువార్త సునాద సభలు జూలై నెలలో ఇక్కడ జరిగాయి. అక్కడ కుర్చీలు, ఇక్కడ కుర్చీలు, ఇక్కడ కుర్చీలు, అక్కడ కుర్చీలు, ఎట్టయితేనే సభలు ఆశీర్వాదకరంగా జరిగాయి. సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల సంఘ పెద్ద ఏం చేశారంటే కొత్త కుర్చీలన్నీ లోపల పెట్టేశారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? కొత్త కుర్చీలన్నీ ఎక్కడ పెట్టేశారు? లోపల పెట్టేసి పాత కుర్చీలన్నీ బయట వేసేసారు, వ్యాన్లో వేసేసారు. దేవునికి స్తోత్రం. ఇక నేను అప్పుడు అనుకున్నాను, వీరు సంఘమును ప్రేమిస్తున్నారు. క్రియతి ఏమంటారు దాన్ని? చెప్పాలి అమ్మమ్మ సంఘాన్ని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం.
ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమిస్తున్నారు. సంఘాన్ని ప్రేమిస్తున్నారని ఇందు మూలముగా అబ్రహాముతో ప్రభు అంటున్నాడు, ఇందు మూలముగా నాకు అర్థమైంది. 22 అధ్యాయంలో ఉంటుంది, ఇందు మూలముగా నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ జీవితములో నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని ఒక క్రియ నీ జీవితంలో నువ్వు చూపగలవా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, ఈ 22 అధ్యాయము 12 వాక్యము చివరిలో ఉన్నమాట, నీకు ఒక్కడయ్యున్న ఆది కాండము 22 అధ్యాయము 12 వాక్యం చివరి భాగం. గట్టిగా చదవమ్మా. నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది, మీరు దేవునికి భయపడుచున్నవారని. అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడువని, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివని ఇందు మూలముగా నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ క్రియలో దేవుని మీద ప్రేమ ఏమిటో నువ్వు చూపించాలి. మాటలో కాదు. దేంట్లో కదమ్మా? మాటలో కాదు, ఈ క్రియా రూపములో నువ్వు చూపిస్తే ఇందు మూలముగా ఇందువలన నాకు అర్థమైంది అని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము చెప్తుంది. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఇందు మూలముగా చూస్తే ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే యేసయ్యనే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు పాట మాత్రమే పాడతారు, ఏం చేస్తారు? ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు. పాట పాడతారు, కమ్మగా వెళ్ళిపోతారు, వస్తారు, పాట పాడతారు, వెళ్ళిపోతారు. క్రియ ఉండట్లేదు. ఏమున్నట్లేదమ్మా? క్రియ ఉండట్లేదు. అందుకే నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయలేకపోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. ఏం చేయాలమ్మా? నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి. కార్యము చేయాలంటే నీ జీవితంలో క్రియ కావాలి. నీ జీవితంలో క్రియ కావాలి. దేవునికి స్తోత్రం. క్రియ కావాలి, క్రియ కావాలి. సామెతలు 8 అధ్యాయం 21 వచనాన్ని చదువుకుందాం. 21 వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవితము చూసినట్లయితే వట్టి చేతులతో ప్రారంభించాడు ప్రయాణం. చెప్పాలి తల్లి, ఎలా ప్రారంభించాడు? వట్టి చేతులతో ప్రారంభించాడు. వట్టి చేతులతో ప్రారంభించిన ఆ వ్యక్తి అబ్రహం గారు ఎలా ఉన్నారు అంటే
దేవుడు నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడమ్మా? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కొదువు లేదు అంటున్నాడు. అన్ని కోణాల్లో నన్ను దీవించాడు. బాబు, నీ స్థితి మీ అత్తమామలు సంపాదించి కట్నముగా ఏమి ఇవ్వలేదు, తల్లిదండ్రులు సంపాదించి ఏమి ఇవ్వలేదయ్యా. ఇదంతా నీకు ఎలా సమకూర్చబడింది బాబు? ఇదంతా నీకు ఎలా వచ్చింది బాబు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాను? యేసయ్యను ప్రేమిస్తున్నాను. యేసయ్యను ఎవరు ప్రేమించినా, యేసయ్యని మాటలింటున్న నువ్వు ప్రేమించినా, ఈ స్థలానికి వచ్చిన వారు ప్రేమించినా, ఈ లైవ్ని వీక్షిస్తున్న వారు ప్రేమించినా, వారిని నా దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అమ్మ, దేనికి చేస్తాడు కర్తలుగా? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఇక ఆయన మీద ప్రేమే లేకుండా పెదాలతో మాత్రమే చెబుతూ, పెదాలతో మాత్రమే పాడుతూ, క్రియ లేనంత కాలము కూడా నీ బ్రతుకులో నా దేవుడు కార్యము చేయలేడు. ఏమి చేయలేడు? ఏమి చేయలేడు? కార్యము చేయలేడు. కాబట్టి దేవుని సంఘమును ప్రేమించాలి. ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. తదుపరి మనము గమనించి చూస్తే, మనము యేసయ్యను ప్రేమిస్తే ఏమి జరుగుతుంది, యేసయ్యను ప్రేమించడం ద్వారా లాభాలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే 91వ కీర్తన 14 వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14 వాక్యములో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. లాజరు పేద స్థితిలో ఉన్నాడు. లాజరు దీన స్థితిలో ఉన్నాడు. లాజరు ఏమీ లేని స్థాయిలో, స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. లాజరు అడుగుతున్నాడు ప్రభువుని, ప్రభువా, రాబో ఉగ్రత నుంచి నన్ను తప్పించు, అగ్నిగుండము నుంచి నన్ను తప్పించు. అయ్యా, 40 డిగ్రీలు ఉంటేనేమి తట్టుకోలేకపోతున్నాం అయ్యా, ఈ వెంటకి తట్టుకోలేకపోతున్నాం. చెట్టు కింద ఉన్నా సెగ వచ్చేస్తుంది, ఇంట్లో ఉన్నా సెగ వచ్చేస్తుంది అయ్యా, ఎక్కడున్నా సెగ వచ్చేస్తుంది అయ్యా. అగ్నిగుండములో నేను ఉండలేనయ్యా. ఈ లోకములో ఏమి నాకు అవసరం లేదు, కానీ నన్ను నరకము నుంచి, అగ్నిగుండము నుంచి, పాతాళము నుంచి నన్ను తప్పించు ప్రభువా, ప్రభువా నన్ను తప్పించు ప్రభువా, ప్రభువా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు యేసయ్యను ప్రేమిస్తున్నాడు కనుక నరకము నుంచి ఆ వ్యక్తిని నా దేవుడు తప్పించి, ఆ వ్యక్తిని పరలోక సుఖములు ఆ వ్యక్తికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ధనవంతుడికి ధనధాన్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ యేసయ్యను ప్రేమించలేదు కనుక, యేసయ్యను సంఘమును ప్రేమించలేదు కనుక, యేసయ్య బిడ్డలను ప్రేమించలేదు కనుక పట్టు పరుపు మీద పండుకొని ఉన్న బంగారు ఉయ్యల ఆ వ్యక్తి ఊగి ఉన్న ఆ వ్యక్తి తప్పించుకోలేకపోయాడు. తప్పించుకొందువా దేవుని యొర్దానుండి, రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకొందువా. నీకెంత అధికారం ఉన్నా, ఎంత రాజ్యం ఉన్నా, మేలిమి బంగారం ఉన్నా, పదవి ఉన్నా, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవాలంటే యేసయ్యను ప్రేమించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, అడగాలి యేసయ్యను, యేసయ్యా యేసయ్యా
నన్ను తప్పించయ్యా, నేను నిన్నే ప్రేమిస్తాను, ఈ లోకములో దేనిని నేను ప్రేమించను. దేవునికి స్తోత్రం. నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావా, యేసును ప్రేమిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు రేపు ప్రభు బల్లారాధన. ఈ ప్రభు బల్లారాధన అనగా ఆయన శరీరాన్ని భుజించే సమయము, ఆయన రక్తమును పానము చేసే సమయం. దేవునికి స్తోత్రం. ఇక అదే రోజు నీకు ఆ పిలుపు వస్తుంది, ఈ పిలుపు వస్తుంది, ఈ పిలుపు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తే నువ్వేం చేస్తావంటే అవన్నీ అసలు నీకు వినిపించవు, అవన్నీ నీకు అసలు కనిపించవు. అవన్నీ నీకు వినిపించవు, అవన్నీ కనిపించవు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బస్ కోసం నేను ఒకరోజు ఒక సెంటర్లో నిలబడి ఉన్నా. పక్కనే నాస్టా అంగడి ఉంది. నేను బస్సు వస్తే వెళ్ళిపోదాం, అప్పటికి ఆలస్యం అయిపోతుందని టెన్షన్గా ఉన్నా. కానీ ఆ గ్రామస్తులు వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు నాకు అర్థమవుతున్నాయని వింటున్నాయి. కానీ నేను బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఆ వ్యక్తి వచ్చి 2 చెంబులు నీళ్లు తాగేసాడు. అక్కడ ఎక్కడ? నాస్టా అంగట్లో. ఆ 2 ప్లేట్లు పునుకులు, వడలు ఇవి కూడా తినేసేసాడు. ఈ లోపల ఇంకొక తల్లి వచ్చింది. ఏడకి పోయి వస్తున్నావయ్యా అంది. పనికి పోయి వస్తున్నాను అని. మరి ఇంటికి పోయి స్నానం చేసుకుని కడుపు నిండి అన్నం తినొచ్చు కదా, ఈ నూనె తింటే మళ్ళీ ఇంటికాడ అన్నం ఎట్ట తింటావని అడిగింది. ఆ నాస్టా అంగడి అతను మిర్రుని చూస్తున్నాడు. ఇతను నా బేరం బాగొడుతున్నాడు అన్నాడు. అతను ఏం చెప్పాడు తెలుసా? ఆ మనిషి కూర ఉండదు, కూడు ఉండదు, ఆ మనిషి టీవీ పిచ్చి. ఏ పిచ్చి? భర్త వచ్చాడని ఒక గ్లాసుడు మంచిళ్ళు ఇచ్చే ఆడదు కాదదే. భర్త వచ్చాడని అన్నం పెట్టి ఆడదు కాదదే. ఏ పిచ్చిలో ఉంటుంది? మంచినీళ్ళు అడిగితే కళ్ళు కనపడతలేదా, అక్కడ కొండ కనపడతలేదా అంటది. ఏమంటది? ఏమంటది? కళ్ళు కనపడతలేదా, బిందులో ఉన్నాయి తాగొచ్చు కదా, చేతులు లేవా నీకు, కళ్ళు నెత్తికెక్కాయి అంటది. అన్నం అడిగితే అన్నం ఎక్కడ లేదు, గ్యాస్ మీద ఉంది అంటది. ఎక్కడుంది అంటది? ఇక ఆ రాకాసి దగ్గరికి వెళ్ళే కంటే ఇదేం వేసిపోతే బాగుంటుంది, ఇక్కడే కాసేపు కూర్చుంటే బాగుంటుంది. అంటే ఆ మనిషి భర్త బాధ్యత లేదు, బిడ్డల బాధ్యత లేదు, టీవీ పిచ్చిలో పడిపోయింది. ఏ పిచ్చిలో పడిపోయింది? ఏ పిచ్చమ్మా? ఏ పిచ్చి? నీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తే క్రమాన్ని నీకు నేర్పిస్తాడు. లోకాన్ని ప్రేమిస్తే కుటుంబం పట్ల బాధ్యత ఉండదు, భర్త పట్ల బాధ్యత ఉండదు, బిడ్డల పట్ల బాధ్యత ఉండదు. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు. ఎవరికి ఇక నువ్వు లోబడ్డావు? ఇక ఎవరు మాట వినవు నీవో? లాజరు, యేసయ్యా నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నీవు నన్ను తప్పించయ్యా, నరకము నుంచి తప్పించయ్యా, అగ్నిగుండము నుంచి తప్పించయ్యా, ఉగ్రత దినము నుంచి నన్ను తప్పించు ప్రభువా. ఈరోజు యేసయ్యను ప్రేమించి యేసయ్యను నువ్వేం అడుగుతున్నావు? ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతం కాదు. ధనవంతుడు అనుకున్నాడు ఆ పట్టుపరుపు శాశ్వతం అనుకున్నాడు, ధనవంతుడు అనుకున్నాడు ఆ బంగారు ఉయ్యల శాశ్వతం అనుకున్నాడు, ఆ ధనవంతుడు అనుకున్నాడు ఆ అంతాపురము, ఆ ప్యాలెసే శాశ్వతము అనుకున్నాడు. కానీ ఒక రోజున అవన్నీ విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ వ్యక్తిని కుక్క కంటే హీనముగా బయట లాగివేయటం వచ్చింది. అక్కడ కన్ను మూసి
నరకములో పాతాళములో కన్ను తెరిచి నేను యాతన పడుచున్నాను అన్నాడు. అయ్యా, నన్ను తప్పించయ్యా అబ్రహాం అంటే, నువ్వు బ్రతికి ఉండగా నువ్వు ప్రేమించలేదు, లోకాన్ని ప్రేమించావు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించావు. లాజరు అయితే సంఘాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. అందుకని నేను లాజరును తప్పించగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసయ్యను నువ్వు ప్రేమించగలగాలి, యేసయ్య సంఘమును నువ్వు ప్రేమించగలగాలి. ప్రేమించాను అని చెప్పడం కాదు, క్రియ చూపించాలి. ఏం చూపించాలమ్మా? అమ్మమ్మ ఏం చూపించాలి? దేవునికి స్తోత్రం. నీ ఇల్లు రోజుకి ఎన్నిసార్లు తుడుచుకుంటున్నావు అమ్మా? ఎన్నిసార్లు తుడుస్తావమ్మా? చెప్పాలి. రాజు ఎన్నిసార్లు తుడుస్తావు? లేవంగానే ఒకసారి, పిల్లలు అన్నం తిన్న తర్వాత ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, మళ్ళీ పిల్లలు అన్నం తిన్న తర్వాత మళ్ళీ. దేవుని మందిరాన్ని వారానికి ఒక్కసారి తొడవాలని ఎవరికైనా ఆశ ఉందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుని బిడ్డారైతే చెప్తే వచ్చేది కాదు, అది హృదయములో నుంచి పుట్టాలి. ఎక్కడి నుంచి పుట్టాలమ్మా? అమ్మమ్మ ఎక్కడి నుంచి పుట్టాలి? నేను వస్తే చూస్తే ఓహో వీళ్ళకి ఎంత ప్రేమ ఉందనిపిస్తుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత శుద్ధంగా తుడిచారో అంత ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న వాళ్ళు తుడుస్తున్నారంటే వాళ్ళకే కానీ నీకు వద్ద ప్రేమ? నీ ప్రేమ నువ్వెందులో చూపిస్తున్నావు ప్రేమ? ప్రభు అడుగుతాడు ఒక దినం. ఎవరు అడుగుతారమ్మా? నేను అడగను, ప్రభు అడుగుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి చాలమ్మా. దేన్ని ప్రేమించు వారికి? ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. యేసయ్యా, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి. అందరికి కాదు, అందరికి కాదు, అందరికి కాదు. ఏమి జరుగుతుంది? ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఏమి జరుగుతుందంటే, ఎంతో నెమ్మది కలుగుచున్నది. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు భయభక్తులతో ఉండుటే మేలు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ధనాన్ని సమకూర్చారు. మోసము చేతో, కక్ష చేతో, కష్టపడో, తెలివిగా. ఆ ధనము సమకూర్చిన వారు ఎలా ఉన్నారంటే, వారి జీవితములో నెమ్మది లేదు, వారి జీవితములో శాంతి లేదు, ఆ జీవితములో నెమ్మది లేదు. కాఫీ డే అనే వ్యక్తి, అతని తెలివి వలన అతడు శ్రమపడి కొన్ని కోట్ల రూపాయలు సమకూర్చాడు. ఇక ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 అనే స్థాయికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
ఆ వ్యక్తి పరిస్థితి ఏమైపోయిందంటే, ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అతడు ఆత్మహత్య చేసుకుని ఆ వ్యక్తి చెలిపోయాడు. ఎందుకు ఆ వ్యక్తి అలా అయిపోయాడంటే, నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. మరి ఇప్పుడు నీ జీవితంలో నెమ్మది అనుగ్రహించటానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే నెమ్మది నీకు కలగాలంటే నువ్వు ధర్మశాస్త్రమును ప్రేమించాలి, వాక్యమును ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో, ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో, నీ జీవితంలో నెమ్మది 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 కలుగుతుంది. ఈ రోజున చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే జీవితంలో నెమ్మది లేనందున. మరి వాక్యమును చదివినప్పుడు, వాక్యమును వినినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీవు ధన్యురాలుగా మార్చబడతావు, నువ్వు ధన్యునిగా మార్చబడతావు. నీకు ఈ వాక్యము నెమ్మదినిస్తుంది, ఈ వాక్యము నీకు బ్రతికిస్తుంది, ఈ వాక్యము నీ బాధలో నీకు నెమ్మదిని కలగచేస్తుంది. కాబట్టి నీవు ప్రేమించవలసింది యేసయ్యను, ప్రేమించవలసింది వాక్యమును, ప్రేమించవలసింది సంఘమును. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు ప్రేమించగలుగుతావో, ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నిన్ను సామాన్యమైన వ్యక్తిగా కాదు, నిరుపేద వ్యక్తిగా కాదు, ఆస్తికే కర్తలుగా చేయటానికి శక్తిమంతుడును. ఎందుకనంటే అబ్రహామును చేశాను నేను. ఎందుకనంటే అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? చెప్పాలి, ఎవరిని ప్రేమించాడు? ఐస్ క్రీములు ప్రేమించాడా? ఎవరిని ప్రేమించాడు? చాక్లెట్లను ప్రేమించాడా? యేసయ్యను ప్రేమించాడు. చెప్పాలి, ఎవరిని ప్రేమించాడు? యేసయ్యనే ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే యేసయ్యను ప్రేమించాడో, అబ్రహాముకు కావలసినవన్నీ కూడా వెంటాడుతూ వచ్చాయి. కాబట్టి నీ జీవితంలో కూడా నా దేవుడు ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి సమృద్ధిగా అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక.